ఏందే గిట్లా వచ్చినావు? ఈఎంఐ కట్టలే బండి గుంజుకపోతారా అని భయం వచ్చి వచ్చిన. బండి మీద మంచిగానే పోవుడు ఉన్నది కానీ కట్టకుంటే గుంజుకపోతారా అని భయానికి తలుపులేసి వచ్చిన కాదు. ఓహో అట్లనా? నా చింత గింజలు ఎత్తుకపోతావా అని వచ్చినావా అని నేను అనుకుంటానా. ఇన్నే ఉండు మరి, పోకు పోకు. ఇన్నే ఉంటేనే సరేగాని మరి బండి మీద మంచిగా తిరుగుతాం మొదలెక్క గాని మరి ఈఎంఐ కట్టరా అని పెళ్ళం మొగలు కడతాం. మరి నువ్వు ఇయ్యే కడతాం. సిల్కనా పాడుగాను కానీ సరే కానీ పొద్దుగాల చింతగింజలు అమ్మితే ఉల్లిగడ్డలు వచ్చినాయి మాకు. అరే చింతగింజలు అంటే నాకు గుర్తుకొచ్చింది. ఆ పెంట మీద ఉట్టిగానే పోసిండ్లు, అవి ఏరుకొచ్చి మరి అమ్మ నన్ను నమ్ముతా. ఏ ఒకటి చేయి కానీ మరి నేను కూలికి పోతా. కూరగాయ అది మా చేనులా కూరగాయలు అన్న తెంపుకొచ్చి కూర అన్న వండుతా. నేను ఇంట్లోనే ఉంటా పో. ఇది ఇంట్లో సామాన్లు అన్ని చదివి అన్ని తీసుకుంటే ఎట్లా? అపో ఇద్దరు కూలర్లను పిలిస్తే మంచిగా వచ్చి తెంపపోనా కూరగాయలు? పిలువు మరి, పైసలు ఇయ్యే శాత కాదు కానీ పిలువు అని అంటానవా? ఆడోడా నీ ఇజ్జట్లేదు నీకు. నువ్వు తెంపుతలేవు మరి, కూకున్నావు ముద్దుగుమ్మ కూకున్నట్టు. నన్ను ఆడోడా అంటావా అని? ఇదంతా చేనేసింది ఎవరే అంటే నీ పెండ్లం. నీ పెండ్లం కట్టవాడి చేను అంతా వేసింది. చేతగానోడేమో ఇప్పుడు వచ్చి కూకుంటాను. పెండ్లం సంపాదించితే చేతగాని వాళ్ళు తింటారు అంటే నేను చేతగానోడిని అన్నట్టానే. ఆహా బొమ్మాలి వదరా మరి, నిన్ను ఇయ్యాల నీ తోలు తీసుడే. నీ తోలు నేను కూడా తిట్టా. చేప పొట్టొలిసిన తొలుతా మరి నా బీబిలేస్తే. సరగాని తెంపు, కూరగాయలు తెంపు, దాన్ని ఇంటికి పోదాం, ఎండ అవుతుంది. అబ్బా తెంపుతాను. వసూలు వచ్చి కదైతే కూరగాయలు తెంపుకొచ్చుకొని మంచిగా అమ్ముకుంటాను కదే. నన్ను ఏం చేయంతవే? నా మొగడైతే తింటాడు పండబట్టే. ఆ భూమి ఉట్టి ఉంచిండు, కూరగాయలు పెట్టుకొని మరి పండించుకుందామని ఉన్నదా? తోటోళ్ళు రోజు మా ఇంటి పక్కోళ్ళు రోజు పోబడితే నా పానం దొరకపోతాను. అందుకే నా మొగడు నిర్గదిడతానా. అబ్బో నా మొగడు వచ్చే టైం అయింది, పోతానే నేను. అట్లా కాదే అది లంగది, అది సోకుల పడే వరకు అల్ల అవుతుంది. అది కూరగాయలు పెట్టు తొట్టు అని ఉంటుందా? అంతే నేను అన్నది కూడా నిజమే. దానికి ఏం సోకు ఉన్నది? తయారవుడు సోకు ఉన్నది, అది పని చేస్తుందా? నన్ను మొగడు అంతే అది అంతే. నన్ను తెచ్చుకొని తింటారు, వాళ్ళకేంది? నీకు కూల పైసలు ఎంత వచ్చినాయి? 5,000 వచ్చినాయి కాదే. 5,000 వచ్చినాయి. నాకైతే 2,000 వచ్చినాయి. లంగబొడ్డి నన్ను విలువకుండా వేయిండ్లు. నాకైతే 2,000 వచ్చినాయి. తీరాలి నన్ను ఎవరు తన పిలిచిందా ఏంది? నువ్వు లింగమ్మ ఉన్నావా అని బొట్టు పెట్టి పిలుస్తాం. మాకేం పని మరి? మాకు తీట పట్టిందని నిన్ను పిలుచుకుంటా వస్తాం. అడిగి పోవాలి లేవిడి కూరలప్పుడు. పని పాట లేకుంటే కూకుంటే ఏం ఆలోచన దోత్తలేదే. ఎల్లిపాయలన్నీ నిలిచిస్తావానే? అప్పుడు తెచ్చుకోవద్దాం కానీ అంతే. ఎవరడానికి నేను ఎట్ట కనబడతాను? ఎల్లిపాయలు వచ్చేదాన్ని లెక్క కనబడతానా? ఏందేవో పిల్లలు లొల్లి బాగా పెట్టుకుంటాను. ఎల్లిపాయలు ఒలవమంటానమ్మా. ఇప్పుడు ఏం పని లేదు కదా, ఎల్లిపాయలు ఒలుతాం, తెచ్చుకోపోవే. ఓ మన ఇంటి పక్క దాట అలా నేరడు పండ్లు అమ్మబోతుందట కాదే. మనకు చెట్లున్నాయా తొట్టున్నాయా? ఏడమ్మతాం? ఏడమ్మేద తట్టున్నది, ఏం చేసేది ఉన్నది? సప్పుడే కూకుండా అవుతుంది. ఎంత లాభం వస్తుందో, ఎంత సంపాదించుకుంటుందో. మనం 2 చెట్లన్నా పెట్టుకోపోతుంది. పెట్టుకుందామంటే 11 గుంటలు ఉన్నాయని మనం పెట్టుకుంటాం, 11 ఉన్నాయని. గుంట భూమినే అల్లు ఇల్లే వాడే. ఇంకెక్కడ పెడతాం? ఇల్లు మీద పెడదామా, ఇంట్లో పెడదామా? ఓ కదాని బిడ్డ పెళ్లి చేస్తాన్నట కాదు, బాగానే ఏతులు చెప్తాండి. అది చేయదా? ఉన్నాయన్నీ ఒడిచినాక ఏతుల సంగతి కనబడుతుంది. ఇప్పుడు ఏమున్నది? ఎగురుతుంది. ఓ నాకున్న సంబంధం వచ్చిందని ఆగుతలేదట. అయితే ఎగురితే కానీ రాదు, మనకు రాదా ఏంది? ఎగురితే అదే ఎల్లెలకల పడుతుంది. ఆ పిల్లగాడు ఏమందం లేడు, మంచిగా లేడు. అది ఇక మాతులది లంగా నార్మల్గానే ఉన్నాడు. ఏతులు బంగ్లాలు ఉన్నాయని చెప్తాను. ఇక బంగ్లాలతోనే సంసారం చేస్తుంది. అది పిల్లగాడు మంచిగుంటే చేయాలి కానీ ఇడుజోడు అట్లా చేయద్దు. దానికి గట్నే కావాలి. నచ్చకుంటే ఇంటికి వచ్చి కూకుంటే అట్లా ఇజ్జత్ పోతా అంటే అర్థమవుతుంది. అంతేనే అంతే. సరే కానీ ఇంటికాడ కూకొని ఏం చేద్దాం? గుడపాడు పోయి పాల ప్యాకెట్లు అది అందులో చేసేద్దామా కంపెనీలా? అబ్బో నా మొగడు పుత్తంటే చీకటి అయిందంటే పంపడు. నీకేంది? నీ మొగడు చెప్పినట్టు తింటాడు ఆడోడు లెక్క. ఆ మొగడిని ఆడోడు అంటావా? నీ మొగడు ఇంకా ఆడక్కల చెమచెక్కలగాడు. కొలి పొలగాండ్లు మీరు ఎత్తేసుకుంటాను, మందిని ఎత్తేయాలి కానీ మంది ఇజ్జత్ తీయాలి కానీ అట్లా మాట్లాడతాను. బోడి రక్క సరేగాడి ఇద్దరు చెమచెక్క ఆడోళ్ళని అని తెలిసేనే మళ్ళీ ఎందుకే ఎత్తేసుకున్నాడు? ఇద్దరు పెళ్ళాల మాట వినటోళ్ళేనే మళ్ళీ చెప్తాడ్లా వాళ్ళ గురించి. చెల్లి చూడు లంగిక మారుతుంది ఎట్లా అంటాను మనల్ని.
ఇంకా సమ్మక్కొల్లాట జేసీబీ కొన్నారట కాదే. అవ్వో 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 పైసలు లేవని పణం వెళ్ళదీసి జేసీబీ కొన్నది అనే అది. దాని జేసీబీ ఖరాబ్ గాను ఇక ఆగుతలేదు కావచ్చు. కింద మీద చెక్కింది చెక్కి ఈ సింగులు ఇగరిచ్చి ఆడుతుంది కావచ్చు. ఇక అవ్వో మన మొగోళ్ళు ఉన్నారు ఏం కొట్టలేరా ఎట్లా ఏం చేసేటట్టు లేదు. ఓ పని చేసుకొని బతుకుదామన్నా భూములు లేవాయే. గట్టే ఉన్నదే ఏం చేయాలి. నేను మీ లెక్కనే కట్టబడి ఇగో గిట్లున్నా. ఎంత కట్టబడిన భూమి అయితే కొనలేదే. నేను ఎప్పుడు కొంటున్నా ఏం కథను 2 ఎకరాలు అందరు కొనుక్కుంటా అంటే నా పానం కడుపులో మంట మండుతుంది. నాకు మంట మండతలేదు అనుకుంటాను. నాకు ఒళ్ళంతా మండుతుంది అందరు కొంటాలని. ఇక పోదాం పావే. కూలోళ్ళు వచ్చే టైం అయింది. ఇంట్లో పోయి సపరేట్ ఉందాం. పనులు ఇక్కడ ముచ్చట చేస్తాను అని తెలిసిందా మళ్ళా వాళ్ళు గులుగుతారు. పాయే పోదాం. పని పట్టలేని వాళ్ళు ఏం చేస్తారు, మంది మీద పడి విరుకుతారు. వాళ్ళు కట్టం చేయరు, మందిని కట్టం చేసుకున్న వాళ్ళని ఏడు సాగం చేస్తారు. అంతే నా కదా దోస్తులు. కామెంట్ చేయండి. మరి మీ వాడకు కూడా అట్లా ముచ్చట పెడతారా చెప్పుండ్రు. మరి ఇంకేం జరిగింది ఎట్లా అయింది అన్నది కావాలంటే పార్ట్ 2 వస్తాయి. పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి దోస్తులు. మరి మీరు కూడా ఏమైనా కూరగాయ తోట పెట్టిండ్లా అన్నది చెప్పుండ్లి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయండి. సరే కానీ ఇట్లా మంది గురించి ఎప్పుడు పోల్చుకోవద్దు. మన కష్టం మీద మనం చేసుకుని మంచిగా ఉండాలి. ఎప్పుడు మనసుని పోల్చుకున్నాం అనుకో మనశ్శాంతిగా తినలేము, మనశ్శాంతిగా ఉండలేము, మనశ్శాంతిగా వండలేము. అంతే కదా చెప్పుల్ని మరి మర్చిపోకుండా. సరే దోస్తులు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఎవరితో పోల్చుకోవద్దు. మన కష్టం చేసుకొని మనం బతకాలి అంతే.